హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈ బండి తీసుకున్న తర్వాత మ్యాక్సిమం నేను ఈ సీటు అంటే స్టాక్ సీట్ అనమాట. ఇది బండితో పట్టుకున్న సీటు. బండితో పట్టుకున్న సీట్తో నేను రైళ్ళు ఎక్కువ చేశాను ఈ మధ్యకాలంలో. సో రైళ్ళు చేసిన తర్వాత నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే సీట్ అసలు చాలా చాలా డిస్కంఫర్ట్గా ఉంది. ఎక్కువ దగ్గర ఒక 100-200 కిలోమీటర్లు వెళ్తుంటే ఫుల్ జీ పెయిన్ అయితే వచ్చేస్తుంది. సో అది గురించి అని చెప్పేసి నేను ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో టూరింగ్ సీట్ అని చెప్పేసి ఈ సీట్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఇది కంప్లీట్గా ఈ సీట్కి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదైతే కంప్లీట్ ఫ్లాట్గా వస్తుంది సీటు. ఇదైతే మీకు సీటు ఎలా ఉంటుందంటే కొంచెం డిజైన్ చేసి కొంచెం సీట్కి ఈ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా డిజైన్ చేసి కొంచెం ఏమంటారు కంఫర్ట్ లెవెల్ కొంచెం బాగుంటుంది. కుషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే స్టాక్తో ఇది బండితో పాటు వచ్చిన సీట్ కాబట్టి అంత కంఫర్ట్ ఉండకపోవచ్చు. ఇదైతే కంఫర్ట్ కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా రండి, చూపించండి కనపడుతుంది. సో ఇదన్నమాట సీటు. కరెక్ట్. సో ఇది దీంతో పాటు వచ్చిన సీట్. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ సీట్ కూడా డిఫరెన్స్ మీరు ఒకసారి గమనించండి. ఈ సీట్ వచ్చేసి మీకు ఇలా ఫ్లాట్గా ఉంది. ఈ సీట్ చూడండి, ఈ సీట్ ఎలా ఉందో. ఈ సీట్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మోర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈ సీట్కి చాలా డిఫరెన్స్ ఉంది. చూసారా, ఇది మొత్తం ఫ్లాట్ ఉంది, ఇది మొత్తం ఏమో ఇలా ఉంది. ఇది టూరింగ్ సీట్ అని చెప్పేసి వచ్చింది. టూరింగ్ సీట్ అని చెప్పేసి ఇదిగోండి, ఇదేమో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. మనకి ఇది కంప్లీట్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ యాక్సెస్ నుంచి నేను తెప్పించడం జరిగింది. సో సరే, ఈ టూరింగ్ సీట్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం టెస్ట్ రైడ్ కూడా వేసి చూద్దాం. సో ఇప్పుడు మనం బండి సీట్ని అయితే ఇన్స్టలేషన్ చేద్దాం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్, దీనికైతే ఇన్స్టలేషన్ చాలా చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఇది అన్లాక్ చేసుకుని మనం తీసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అన్లాక్ చేసేస్తే ఈ సీట్ ఈజీగా ఎలా రిమూవ్ అయిపోద్ది అనమాట. మనకి పెద్ద కష్టమే ఉండదు. దాని తర్వాత మనం ఈ సీట్ని ఇక్కడ ఇలా పెట్టి అంతే, లాక్ అయిపోయింది. అంతే, లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సీట్తో ఒకసారి డ్రైవ్ చేసి దీని కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. కంపారిటివ్లీ ఆ సీట్తో పోలిస్తే ఈ సీటు బాగుంది. కూర్చోడానికి సిట్టింగ్ కంఫర్ట్ కానీ నా సీటు డిజైన్ అంటే వాడు చేసిన సీటు కూర్చున్న డిజైన్ కంఫర్ట్ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది.